పూరి జగన్నాథ్ అంటేనే టాలీవుడ్ లో ఒక పవర్ఫుల్ బ్రాండ్. మాస్ డైలాగ్స్, ఫాస్ట్ నరేషన్, స్టైలిష్ క్యారెక్టర్స్ అంటే మనకు గుర్తొచ్చే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో పోకిరి, ఇడియట్, టెంపర్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అయిన పూరి కొన్ని ఫ్లాప్ మూవీస్ కూడా చేశాడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో పూరి జగన్నాథ్ గారి ఫ్లాప్ మూవీస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయో ఈ వీడియోలో ఎనలైజ్ చేద్దాం. అందులో మొదటి సినిమా ఆంధ్రవాలా. 2004లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ తో చేసిన ఈ సినిమాకి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సింహాద్రి తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అప్పట్లో హైప్ ఎక్కువగా ఉంది. స్టోరీ వీక్ గా ఉండడం వల్ల, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ లో క్లారిటీ లేక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. డైలాగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే డల్ గా ఉండడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. రెండవ సినిమా సూపర్. 2005లో వచ్చిన ఈ సినిమా నాగార్జున, ఆయిషా టాకియాతో చేసిన స్టైలిష్ మూవీ. ఇది కాన్సెప్ట్ స్టైలిష్ గా ఉన్న స్టోరీలో డెప్త్ లేదు. క్యారెక్టర్స్ ఫ్లాషీగా ఉంటాయి కానీ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ లేదు. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. స్టైల్ ఎక్కువగా, సబ్స్టెన్స్ తక్కువగా అని క్రిటిజం వచ్చింది. మూడవ సినిమా ఏక్ నిరంజన్. 2009లో ఈ సినిమా విడుదలైంది. ప్రభాస్ హీరోగా చేసిన ఈ సినిమాకి సాంగ్స్, విజువల్స్ అన్ని బాగున్నాయి. స్టోరీ లైన్ ప్రెడిక్టబుల్ గా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ రిపీటెడ్ గా అనిపించింది. పూరి మార్క్ డైలాగ్స్ ఉన్నా కూడా నరేషన్ స్లోగా ఉండడం వల్ల ఆడియన్స్ కి బోర్ గా ఫీల్ అయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఈ సినిమాకి మెయిన్ రీజన్. నాలుగవ సినిమా గోలీమార్. 2010లో విడుదలైన ఈ సినిమా గోపిచంద్ తో పోలీస్ స్టోరీ అటెంప్ట్ చేశాడు పూరి. ఈ సినిమాని దబంగ్ తో కంపారిజన్ చేశారు. ఎగ్జిక్యూషన్ వీక్ గా ఉండడం వల్ల హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సీన్స్ అన్ని రిపిటేటివ్ గా ఉండడం, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఐదవ సినిమా నేను నా రాక్షసి. 2011లో వచ్చిన ఈ సినిమా రానా, ఇలియానాతో చేసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సూసైడ్ కాన్సెప్ట్ మీద బేస్ చేసిన ఈ స్టోరీ ఆడియన్స్ కి హెవీగా అనిపించింది. డార్క్ టోన్ వల్ల మాస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండడం వల్ల సినిమా ఫెయిల్ అయ్యింది. ఆరవ సినిమా దేవుడు చేసిన మనుషులు. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా 2012లో విడుదలైంది. ఈ మూవీ కంప్లీట్ గా నెగిటివ్ టాల్కే తెచ్చుకుంది. స్టోరీలో లాజిక్ లేకపోవడం, ర్యాండమ్ సీన్స్ ఉండడం వల్ల ఆడియన్స్ ఇరిటేట్ అయ్యారు. కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. పూరి గారి కెరియర్ లో వరస్ట్ మూవీస్ లో ఇదొక్కటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక ఏడవ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ సినిమా 2012లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంది. డైలాగ్స్ కాంట్రవర్షియల్ గా ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో స్టోరీ వీక్ అయింది. స్ట్రాంగ్ మెసేజ్ ఉన్నా కూడా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ రేంజ్ లో పడింది. ఇక ఎనిమిదవ సినిమా ఇద్దరు అమ్మాయిలతో. అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ మూవీగా వచ్చింది ఈ సినిమా. 2013లో విడుదలైన ఈ సినిమా ఫారెన్ లొకేషన్స్, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కానీ స్టోరీ కన్ఫ్యూజింగ్ వల్ల ఉండడంతో, క్యారెక్టర్ మోటివేషన్స్ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియన్స్ ని అంతగా కనెక్ట్ అవ్వలేదు. స్టైలిష్ ప్రెజెంటేషన్ ఉన్నా కూడా కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల ఈ సినిమా మెయిన్ మైనస్ తో ఫ్లాప్ అయింది. తొమ్మిదవ సినిమా హార్ట్ అటాక్. ఈ సినిమా 2014లో విడుదలైంది. నితిన్ తో చేసిన ఈ లవ్ స్టోరీలో పూరి టైపికల్ బోల్డ్ అప్రోచ్ ట్రై చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్ సెల్ఫిష్ గా చూపించడం ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. లవ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది. సాంగ్స్ హిట్ అయినా సినిమా సస్టైన్ అవ్వలేదు. ఇక 10వ సినిమా జ్యోతి లక్ష్మి. చార్మి మెయిన్ లీడ్ గా చేసిన ఫీమేల్ సినిమాట్రిక్ మూవీ. ఈ సినిమా 2015లో విడుదలైంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్న నరేషన్ వీక్ గా ఉంది. ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా అనిపించలేదు. మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోవడం వల్ల కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ఇక 11వ సినిమా లోఫర్. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ మెయిన్ పాయింట్. 2015లో విడుదలైన ఈ సినిమా ఎగ్జిక్యూషన్ గానే ఉంది కానీ అవుటెడ్ గా స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం, స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల ఫ్లాప్ అయింది. ఎమోషనల్ సీన్స్ కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇక 12వ సినిమా రగ్. 2017లో విడుదలైన ఈ సినిమా ఇసాన్ అనే కొత్త హీరోతో చేసిన బిలుంగల్ మూవీ. స్టోరీ రొటీన్ గా ఉంది. యాక్టింగ్ కూడా కన్వీనియన్స్ గా లేదు. ఆడియన్స్ కి అంతగా ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ఆల్మోస్ట్ అన్నోటిస్డ్ గా వెళ్లిపోయింది. 13వ సినిమా పైసా వసూల్. 2017లో విడుదలైన ఈ సినిమా బాలకృష్ణతో చేసిన మాస్ ఎంటర్టైనర్. డైలాగ్స్, ఎనర్జీ ఉన్నా కూడా స్టోరీ వీక్ గా ఉంది. ఓవర్ ద టాప్ సీన్స్ ఎక్కువగా అయి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. మిక్స్డ్ టాక్ వల్ల కమర్షియల్ గా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయలేదు. 14వ సినిమా మెహబూబా. 2018లో పూరి కొడుకు ఆకాష్ హీరోగా చేసిన లవ్ స్టోరీ. వార్ బ్యాక్ డ్రాప్ లో ట్రై చేసిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అయినా ఎగ్జిక్యూషన్ డల్ గా ఉండడం వల్ల, హీరో పర్ఫార్మెన్స్ ఇమ్యూచర్ గా ఉండడం వల్ల ఆడియన్స్ కి అంత యాక్సెప్ట్ చేయలేదు. 15వ సినిమా లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా 2022లో పాన్ ఇండియా మూవీగా హ్యూజ్ హైప్ తో వచ్చింది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్, మైక్ టైసన్ ప్రెజెన్స్ తో ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. వీక్ స్టోరీ, అన్కాన్సిస్టెంట్ నేరేషన్, పూర్ రైటింగ్ వల్ల సినిమా మొత్తం డిజాస్టర్ అయ్యింది. ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్షన్ జీరో అనిపించింది. ఈ సినిమా పూరి గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ లో ఒకటి. పూరి జగన్నాథ్ గారు కెరియర్ లో ఫ్లాప్స్ ఉన్నా ఆయన స్టైలిష్ యూనిక్, ఆయన స్ట్రెంత్, ఫాస్ట్ నరేషన్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ క్యారెక్టరైజేషన్, కొన్ని సినిమాలో స్టోరీ మీద ఫోకస్ తక్కువై ఎగ్జిక్యూషన్ వీక్ అయ్యింది. ఆడియన్స్ టేస్ట్ మార్చడం కూడా ఒక ఫ్యాక్టరే. ఫ్లాప్స్ నుండి నేర్చుకోవడం, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్స్ ఇచ్చాడు. కాబట్టి పూరి జగన్నాథ్ గారిని కంప్లీట్ గా జడ్జ్ చేయలేం. ఆయన రిస్క్ టేకింగ్ డైరెక్టర్. ఆయన కొన్నిసార్లు రిస్క్స్ ఫెయిల్ అయి ఉంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా పూరి జగన్నాథ్ గారి సినిమా అంటే ఒక స్టైల్, ఒక ఆటిట్యూడ్, అది మార్చడం కష్టం. పూరి జగన్నాథ్ గారి అప్పటి సినిమాలని ఎంతమంది మిస్ అవుతున్నారో మా కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్, మరి మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.